తెలంగాణ ఎప్సెట్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అనేటువంటివి వచ్చాయి. కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది రా పిల్లలు సూన్. ఏమేం సర్టిఫికెట్స్ అవసరం అవుతాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా, ఎస్పెషల్లీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా మంచి కాలేజీలో సీట్ వచ్చేది కూడా మిస్ అయిపోయి ఏదైనా నార్మల్ కాలేజీలో సీట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. వెబ్సైట్ ప్రిపరేషన్ లోపల ఒక రోజు 2 రోజులు మీరు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, మీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి స్టెప్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో లోపల మీకు కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ప్రతి ప్రాసెస్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 19th నుంచి మీకు కౌన్సిలింగ్ అనేటువంటి స్టార్ట్ అవబోతుంది. ఏమేమి సర్టిఫికెట్స్ అవసరం అవుతాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సర్టిఫికెట్స్, కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి కదా నాన్న, కొందరి దగ్గర ఉండవు. కొందరి దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, తయారు చేసుకోరు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, ఉన్న పాత ఉంటుంది. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది ఎప్పటి నుంచి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే మనకి ఎన్ని సంవత్సరాలది వ్యాలిడ్ అవుతుంది. ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. కొందరికి ఆధార్ కార్డు దగ్గర పైన మిస్టేక్స్ ఉంటాయి. సో కొందరు ఇంకో సర్టిఫికేట్, కొందరికి ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయో కూడా తెలియదు. ఓకేనా, కొందరి దగ్గర రెడీగా ఉంటాయి. కొన్ని సర్టిఫికేట్స్ ఏంటంటే కొందరికి కాలేజీలో ఉంటాయి. సో ఇలా చాలా డౌట్స్ అనేటువంటి ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి రా పిల్లలు. సో వీలైనంత వరకు వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను అన్ని వివరాలు చెప్తాను. ఎన్ని చెప్పినా 1, 2, 3 డౌట్స్ అనేటువంటివి మిగిలిపోతాయి రా నాన్న. మీకు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఈ అజయ్ అని ఉన్నాడు, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను చెప్తాను. మీకు కౌన్సిలింగ్ నుంచి మొదలుకుంటే మీకు కాలేజీలో సీట్ వచ్చేంత వరకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. నన్ను అడగండి, కామెంట్ బాక్స్ లో అడగండి. ఓకేనా, యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతున్నాను. నేను ఫ్రీగానే, మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు రా, ఫ్రీగానే. అవసరమైతే అట్లీస్ట్ ఓకేనా కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకైనా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాంతో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటావా, ఏం చేసుకుంటావా, నీకు ఉపయోగపడుతుంది పక్కన పెట్టుకో. కానీ చాలా ఉపయోగపడుతుంది. కాలేజీలో సీట్ అలైన్మెంట్ అయ్యేంత వరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, నోటిఫికేషన్ బిల్ ఆడ్ చేసి పెట్టుకో. ఎవ్రీ ఇంపార్టెంట్ అప్డేట్ ని ఈ వీడియో లోపల, అంటే ఈ ఛానల్ లోపల పోస్ట్ అనేటువంటి చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ కి సంబంధించింది. ఇది ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ కి సంబంధించింది మాత్రమే. బైపీసీ వాళ్ళది ఇంకా రిలీజ్ చేయలేదు. ఎంపీసీ వాళ్ళది అయిపోయే సిచ్యువేషన్ లో అప్పుడు మనకి బైపీసీ వాళ్ళది నోటిఫికేషన్ రిలీజ్ అనేటువంటి చేస్తారన్న. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది పిల్లలు ఎప్పటి నుంచి, ఇప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్తాను. జనరల్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. నెంబర్ 1, యూ హ్యావ్ టు బుక్ అ స్లాట్. అంటే నేను కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తాను, నాకంటూ ఒక చోటు ఇవ్వండి అని ఒక స్లాట్ ని నువ్వు బుక్ చేసుకుంటావు. నెంబర్ 1. నెంబర్ 2 పిల్లలు, మీ సర్టిఫికేట్ ని వెరిఫికేషన్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. నువ్వు ఇంటర్మీడియట్ అని చెప్పి ఎగ్జామ్ రాసినావు కదా, మరి నిజంగా నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినవా లేదా, నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినలా కాదా, ఏదైనా రిజర్వేషన్ నీకు వర్తించినట్టయితే నీ దగ్గర నిజంగా నీకు ఆ రిజర్వేషన్ ఉందా లేదు, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్. దానికి ఏ సర్టిఫికేట్ కావాలో చెప్తాను ఈ వీడియోలో, కంగారేం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత థర్డ్ ప్రాసెస్ ఏంటంటే పిల్లలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నా సర్టిఫికేట్స్ అన్ని బరాబర్ ఉన్నాయి, నేను ఎంసెట్ కి నువ్వు నీ సర్టిఫికేట్స్ అన్ని బరాబర్ ఉన్నాయి, ఎంసెట్ కి కౌన్సిలింగ్ కి నువ్వు ఎలిజిబులే అని వాళ్ళు చెప్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఇదిగో వెబ్సైట్ లోపల ఏమేమి కాలేజెస్ ఉంటాయో, ఆ కాలేజీ లోపల ఏ బ్రాంచెస్ ఉంటాయో, నీ కాలేజ్ నచ్చిందా, బ్రాంచ్ నచ్చిందా, లేదంటే కాలేజ్ ప్రకారం ఒక ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకుంటావు, లేదంటే బ్రాంచ్ ప్రకారం ఒక ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకుంటావు, లేదంటే 2 కలిపి ఒక ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకుంటావు. నీ ప్రియారిటీ లిస్ట్ ప్రకారం ఇగో ఫస్ట్ నాకు ఈ కాలేజీలో సీట్ కావాలి బై అని వాడ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటావు. ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ లో నాకు ఫస్ట్ ప్రియారిటీ వస్తే దీంట్లో రావాలి ఫస్ట్. దాని తర్వాత దీంట్లో రాకపోతే పర్లేదు, నాకు ఈ కాలేజ్ అయినా పర్లేదు, దాని తర్వాత నెక్స్ట్ ఈ కాలేజ్ అయినా పర్లేదు, ఈ కాలేజ్ అయినా పర్లేదు. ఇలా నువ్వు ఒక ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఎన్నైనా పెట్టుకోవచ్చు ఆప్షన్స్, ఎన్నైనా అన్లిమిటెడ్. సో అలా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత నీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది నాన్న. అఫ్ కోర్స్ మధ్యలో మీకు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ నువ్వు పెట్టుకున్న తర్వాత నీకు ఏదైనా మధ్యలో మిస్టేక్స్ ఉన్నా కూడా నువ్వు కొద్ది రోజుల వరకు నువ్వు వాటిని రీఅరేంజ్మెంట్ చేసుకోవచ్చు. నీకు టైం ఉంటుందిలే, ఓకేనా, రీఅరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కూడా మధ్యలో ఒకసారి ఇస్తారా పిల్లలు. బట్ ఇక ఆ టైం అయిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్ పెట్టినా ఎలా పెట్టినా అవే ఫ్రీజ్ అయిపోతాయి. అందుకనే కరెక్ట్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. కరెక్ట్ పెట్టుకోకపోతే అట్లనే ఫ్రీజ్ అయిపోతాయి. అందుకనే సో టైం లోపు మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్, రైట్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత పిల్లలు మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ నువ్వు ఫస్ట్ పెట్టుకునే కాలేజే రావాలని రూల్ లేదు. నీ ర్యాంక్ ప్రకారం, నీ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం, ఉన్న కాంపిటీషన్ ప్రకారం
నీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదని గవర్నమెంట్ డిసైడ్ చేసేసి ఓకేనా ఆ కాలేజీలో నేను తీసుకుంటారు ఓకేనా. సో నీకు సీట్ అలాట్మెంట్ అనేటువంటి జరుగుతుంది. పలానా కాలేజీలో నీకు సీట్ వచ్చింది, ఫస్ట్ పెట్టిన ఆప్షన్ వస్తే సూపర్, మంచి ర్యాంక్ వస్తే ఫస్ట్ పెట్టిన ఆప్షన్ వస్తుంది. రిజర్వేషన్ నుండి మంచి వాటి మనకి ర్యాంక్ వస్తే ఫస్ట్ పెట్టుకుంది వస్తుంది, లేదంటే సెకండ్ పెట్టుకుందో, లేదంటే థర్డ్ పెట్టుకుందో, లేదంటే 20 ఆప్షన్, లేదంటే 30 ఆప్షన్, లేదంటే 40 ఆప్షన్, ఏదో ఒక ఆప్షన్స్ లోపల నీకు సీట్ అనేటువంటిది వస్తుంది. సీట్ వస్తే ఫ్రీ చేసేసుకొని మీరు కాలేజీలోకి వెళ్ళి అడ్మిషన్ అవ్వచ్చు. సర్టిఫికేట్లు అన్ని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ఫీజు కట్టేసి. ఒకవేళ సీటు రాలేదనుకోండి అప్పుడు మీరు నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళచ్చు. లేదు సీట్ వచ్చింది కానీ నచ్చిన కాలేజీలో సీట్ రాలేదనుకుందాం, అప్పుడు కూడా మీరు నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళొచ్చు నాన్న ఓకేనా. నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళొచ్చు. ఆ ఫేజ్లో కూడా మీకు నచ్చిన కాలేజీ రాలేదనుకుందాం, నచ్చిన కాలేజ్ వస్తే మీరు కాలేజీలోకి వెళ్ళిపోతారు మీ సీట్ యాక్సెప్ట్ చేసేసి. నచ్చని కాలేజీలో వస్తే మీరు నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తారు. ఒకవేళ సీట్ రాకపోయినా నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తారు. ఇది అన్నట్టు పిల్లలు మనకి ప్రాసెస్ అర్థమైందా. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని తర్వాత ఏంటి వెరీ సింపుల్, దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, దాని తర్వాత ఏం చేయాలి మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దట్స్ ఇట్, సింపుల్ ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు మీరు స్లాట్ బుకింగ్ అనేది సింపుల్ ప్రాసెస్, స్లాట్ బుకింగ్ అందరూ చేసుకోగలుగుతారు. అది కూడా నాకు డౌట్ ఉందంటే ఎవరో ఒక స్టూడెంట్ ఐడి తీసుకొని నేను ఏదైనా బుక్ చేసేసి ఆ వీడియోని మీకు చెప్తాను, ప్రాసెస్ క్లియర్ అయిపోతుంది ఓకే. స్లాట్ బుకింగ్ తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్ కావాలో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి పిల్లలు. చాలా మంది స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ అనేటువంటి వస్తాయి. అచ్చా ఇవి డేట్స్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి డేట్ చెప్తాను చూడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 19 నుంచి స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ అనేది 19 కి స్టార్ట్ అవుతుంది, 28 కి ఎండ్ అవుతుంది. 19 నుంచి 28 మధ్యలో ఎప్పుడైనా నువ్వు స్లాట్ బుక్ చేసుకోవచ్చు, కానీ లేట్ చేయకండి ఓకేనా. నేను డైరెక్ట్ 29th రోజు నేను వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుంటా అంటే పిల్లలు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి టైం అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం చూడండి 22 నుంచి 29 వరకు మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు 19th రోజు బుక్ చేసుకున్నావు అనుకుందాం, ఇక నీకు ఫుల్ టైం ఉంటుంది 29th వరకు. నువ్వు ఏ రోజైనా వెళ్ళి 19th రోజు బుక్ చేసుకుంటే స్లాట్ 29th వరకు ఏ రోజైనా వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే 20 రోజు బుక్ చేసుకున్నా కూడా కొంచెం టైం మిగులుతుంది. అదే నువ్వు డైరెక్ట్ గా 28th రోజు బుక్ చేసుకుంటే చూడండి నీకు ఒకటే రోజు 29th వరకే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంటే చాలా తక్కువ టైం ఉంటుంది. అంటే వీళ్ళని తొందరగా మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొద్దిగా లేట్గా వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదురా పిల్లలు ఓకేనా. లేట్గా వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదురా నాన్న ఓకే. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏమేమి కావాలో చెప్తాను. దానికంటే ముందు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే పిల్లలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇక 25th నుంచి 1st మధ్యలో మీకు వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయి పిల్లలు. కాలేజ్ లోపల మీరు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి పెట్టుకోవాలి రప్లకి ఓకేనా. ఫ్రీజింగ్ ఆప్షన్స్ అనేటువంటి రప్లకి ఫస్ట్ కి అన్ని ఫ్రీజ్ అయిపోతాయి రప్లకి, ఫస్ట్ కి అన్ని ఫ్రీజ్ అయిపోతాయి రప్లకి ఓకేనా. సో డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలాట్మెంట్ ఆన్ ద బిఫోర్ ఎంత ఇదిగో మనకి 4 లోపు జరుగుతుంది. మార్క్ సీట్ అలాట్మెంట్ బిఫోర్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది మనకి ఓకే, మనకి 4th లోపు జరుగుతుంది రప్లకి మనకి. సో మొత్తానికి పిల్లలు మీకు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే 7th కు అవుతుంది నాన్న, 7th కి అవుతుంది రప్లకి సీట్ అలాట్మెంట్. మీరు పెట్టినటువంటి ఆప్షన్ లోపల ఏదో ఒక మనకి ఫస్ట్ ప్లేస్ లో పెట్టిన కాలేజా, సెకండ్ ప్లేస్ లో పెట్టిందా, థర్డ్ ఏదో ఒక ప్లేస్ లో పెట్టిన దానికి మీకు ఇక్కడ వస్తుంది ఓకేనా. చలో పిల్లలు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎలా వెళ్ళాలి చెప్తున్నాను రా పిల్లలు, జాగ్రత్తగా వినండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు ఏమేమి సర్టిఫికేట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయో నేను చెప్తాను రా పిల్లలు మనకి. ఇదిగో ఇక్కడ ఉంటాయి చూపిస్తున్నాను రండి. 1 2 3 అచ్చా ఇదిగో చూడండి. సర్టిఫికేట్స్ టు వాటికి ప్రొడ్యూస్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఏంటి చెప్పండి చూడండి. ఇగో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటికి సంబంధించిన రెండు సెట్లు జిరాక్స్. సో మీరు 3 sets తీసుకెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు, ఒకటి ప్రాబ్లం అయినా కూడా ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళినట్లు ప్రాబ్లం ఏం లేదు. మై సజెషన్ 3 సెట్లు తీసుకెళ్ళండి, 2 సెట్లే అడుగుతాడు. ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు తీసుకోడు ఓకేనా, జస్ట్ చూస్తాడు అంతే, చెక్ చేస్తారు అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదనేది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకున్న పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని 2 sets జిరాక్స్ అన్నారు కదా, సో మీరు 3 sets తీసుకుని వెళ్ళండి ఓకేనా. ఏదైనా మిస్టేక్ అయినా కూడా మీరు ఇంకోటి ఉపయోగపడుతుంది రైట్. సో ఏమేమి కావాలి, ఒకటేంటి మనకి టీజీ ఎప్సెట్ 2026 సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు అంతా డౌన్లోడ్ చేసి ఉంచుకున్నట్టు రిజల్ట్ చూసింది కదా, అదే ర్యాంక్ కార్డు అన్న రైట్. సో ఎప్సెట్ సంబంధించిన హాల్ టికెట్, మీరు ఎగ్జామ్ రాసే ముందు హాల్ టికెట్ ఉంటుంది కదా అడ్మిట్ కార్డు, సో అది తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత ఆధార్ కార్డు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని తీసుకొని వెళ్ళాలి.
దాని తర్వాత ఎస్ఎస్సి మెమో 10th క్లాస్ మెమో, లేదంటే 10th క్లాస్ కి ఈక్వివాలెంట్ గా ఉన్నటువంటి ఏదైనా మార్క్ షీట్ అనేటువంటి తీసుకోవచ్చు. సో మన తెలంగాణ దగ్గర మోస్ట్లీ ఎస్ఎస్సి మెమోనే ఉంటుంది రపిల్ మోస్ట్లీ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి వాటికి మెమో తీసుకొని వెళ్ళాలి మనకి, ఓకేనా, పాస్ సర్టిఫికేట్ లేదంటే మెమో. దెన్ మనకి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్, దట్ మీన్స్ బోనోఫైడ్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనోఫైడ్ తీసుకెళ్ళాలి, ఓకేనా. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆల్సో మ్యాండేటరీ. ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాలి, తీసుకొని వెళ్ళాలి నాన్న, టీసీ, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, మీ సేవ ద్వారా నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 101 మనకి 2026 తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేటే వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ఇన్కమ్ సర్టిఫికేట్ తయారు చేసుకోరు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి 2026 లేకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేయండి. 7 days లోపల ఇన్కమ్ సర్టిఫికేట్ మీ తాను ఉంటుంది. 7 days లోపల వస్తుంది. తెలంగాణలో మీరు ఎక్కడ మీ సేవ నుంచి అప్లై చేసినా కూడా 7 days, మాక్సిమం 8 days లోపల మీకు వచ్చేస్తారు ఆ పిల్లలు మనకి. సో దట్ మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా పిల్లలు మీ కౌన్సిలింగ్ టైం వరకు మీ చేతి లోపల మీకు ఏముంటది, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటది, రైట్. లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి లేని స్టూడెంట్స్. దీనికంటే ముందు 2025 ఉన్నా కూడా అది వర్కౌట్ అవుతుంది అప్పుడు మనకి. 2025 ఉన్నా మనకి జనవరి 26th జనవరి ఫస్ట్ రోజు తర్వాత నుంచి, ఓకేనా, ఫస్ట్ లేదా ఫస్ట్ తర్వాత నుంచి ఇష్యూ అయినటువంటి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వర్తిస్తుంది. దెన్ ఈడబ్ల్యూ వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఖచ్చితంగా మనకి తీసుకోవాలన్నా మీ సేవ నుంచి తాల్దీర్ దానికి అప్లై చేసేసి, రైట్ ఎవ్రీబడి. అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకి నివాసం 7 years మీరు ఖచ్చితంగా, మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణలో 7 years ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ అనేది కావాలి. అండ్ 100% మ్యాండేటరీ అంటే ఇది మ్యాండేటరీ కాకపోవచ్చు రపిల్, మనకి ఇది మ్యాండేటరీ కాదు. నీ దగ్గర ఒకవేళ బోనోఫైడ్ ఉంటే 6th to 10th వరకు నీకు స్పెసిఫిక్ గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు రపిల్, మ్యాండేటరీ కాదు. ఉంటే మంచిదే, లేకపోయినా కూడా పిల్లలు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడైతే అప్లై చేసుకుంటావో, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే రెసిడెంట్ కూడా అప్లై చేసి పడేసుకోండి, ఓ పని అయిపోతుందన్న ఆ తలనొప్పి కూడా పోతుంది, ఓకేనా. సో మ్యాండేటరీ అయితే కాదు, మరియు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. బోనఫైడ్ ఉంటే, బోనఫైడ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నువ్వు తెలంగాణ వాడివే అని చెప్పడానికి ఖచ్చితంగా పిల్లలు మీకు ఖచ్చితంగా ఐదర్ రెసిడెన్స్ అయినా లేదంటే పిల్లలు బోనఫైడ్ సర్టిఫికేట్ అయినా ఖచ్చితంగా కావాలి, ఓకేనా. 6 to వాటి మీద 12th వరకు ఉండాలి బోనఫైడ్ అయితే. రెసిడెంట్ అయితే మినిమం 7 years మీరు తెలంగాణలో ఉన్నట్టు ఉండాలి. సో ఇది కాకుండా రా పిల్లలు మనకి, మీరు ఒకవేళ ముస్లిమ్స్ అయితే మీకు ఖచ్చితంగా పిల్లలు మైనారిటీ సర్టిఫికేట్ అనేది కావాలి. రెండవది, మీకు ఒకవేళ ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంది అనుకుందాం, లైక్ పిల్లలు మీకు ఓకేనా స్పెషల్ రెసిడెన్స్ ఏదైనా ఉంది అనుకున్నట్టయితే పిల్లలు మీకు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ అనేది కావాలరా నాన్న. లైక్ మీకు 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 పిల్లలదిగో PHC అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ రిజర్వేషన్ మీకు వర్తించాలంటే సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ క్యాప్ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించినటువంటి పిల్లలు అయి ఉన్నట్టయితే ఆ క్యాప్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అవసరం అయిపోతుంది అన్న. మీకు 2% రిజర్వేషన్ అనేది ఉంటుంది రా మనకి, ఓకే. సో ఆర్మీ కావచ్చు, లేదంటే నేవీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, లేదా డిఫెన్స్ సిస్టమ్ లో ఎక్కడ పనిచేసినా మీకు అంటూ కొద్దిగా రిజర్వేషన్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా సర్టిఫికేట్స్ మీకు ఉండాలి. మీ పేరెంట్స్ని అడిగని చెప్తారు, ఓకేనా. మీరు ఒకవేళ NCC చేస్తే NCC సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా. అప్పుడే మీకు రిజర్వేషన్ కొంచెం ఎక్స్ట్రా రిజర్వేషన్ వస్తుంది. స్పోర్ట్స్ చేస్తే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలిరా పిల్లలు మనకి. సో దాని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ నాకు లేదు కాబట్టి పిల్లలు, ఓకేనా. సో దానిపైన Form 1 అంట, Form 2 అంట, అది మీరే చూసుంటారు, మీకే తెలిసి ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు మీరు పెట్టుకోవాలన్న. ఇవి పిల్లలు సర్టిఫికేట్స్ రిక్వైర్డ్. అయిపోయిందా సర్టిఫికేట్ రిక్వైర్స్? సో ఈ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వెళ్తే పిల్లలు, ఓకేనా, అక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తారన్న. ఇంకోటి, చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ బాక్స్ లో పెడతారు, సార్ నా ఆధార్ కార్డులో పేరు తప్పు ఉంది, ఓకే, ఇక్కడ ఇది తప్పు ఉంది నాన్న. 10th క్లాస్ మెమో లోపల ఏదైతే పేరుందో అదే పేరు ఇంటర్ మెమోలో ఉండాలి. మోస్ట్లీ అదే పేరు ఇంటర్ మెమోలో ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ లోపల ఏ పేరు అయితే ఉందో, ఇనిషియల్ ఎట్లయిందో అది ఎగ్జాక్ట్ గా ఆధార్ కార్డ్ పైన ఉండాలి. లేకపోతే అర్జెంట్ గా మీ నియరెస్ట్ ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి, లేదంటే మీరు మొబైల్ ఫోన్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు నాన్న. వెంటనే, ఓకేనా, అక్కడ డీటెయిల్స్ చేంజ్ చేసుకోండి, పేరు చేంజ్ చేసుకోండి. విత్ ఇన్ 1 week లోపల పేరు చేంజ్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు, కౌన్సిలింగ్ కి ఈజీగా వెళ్ళొచ్చు. ఆధార్ కార్డ్ పైన చేంజ్ లేకపోతే, పేరు చేంజ్ ఉన్నా, ఇనిషియల్ చేంజ్ ఉన్నా, ఏది చేంజ్ ఉన్నా కూడా, ఓకేనా, దాన్ని చేంజ్ చేసుకోండి. మీ పేరు, ఎస్పెషల్లీ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఇంటర్ అడ్రస్ అక్కడిక్కడ ఏదైనా మిస్టేక్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, కానీ పేరు, అదేవిధంగా
మీ యొక్క వాటి మనకి ఏంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండాలి. ఏది చేంజ్ ఉన్నా వెళ్ళి వెంటనే పిల్లలు అప్లై చేసేసుకోండి నాన్న. రైట్. సో దీస్ ఆర్ ద వాట్ మనకి ఏంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ పని చూస్తూనే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కోసం యూ హ్యావ్ టు ప్రిపేర్ వాట్ మనకి ఏంటి ఒక ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కి ఏ బ్రాంచ్ తీసుకోవాలో తెలియదు, బీటెక్ ఎందుకు చేస్తున్నామో తెలియదు. మా ఫ్రెండ్ వెళ్ళిండు బీటెక్ అప్లై చేసి నేను బీటెక్ అప్లై చేస్తాను, వాడు సిఎస్ తీసుకుని నేను సిఎస్ఏ తీసుకుంటాను, వాడు ట్రిపుల్ ఏ తీసుకుని నేను ట్రిపుల్ ఏ తీసుకుంటున్నాడు, మా పిల్ల అది తీసుకునేది నేను కూడా అదే పప్పులో ఖాళీ ఎత్తారా పిల్లలు. ఓకేనా. సో కొందరికి అవగాహన ఉండదు. ఫస్ట్ మీరు ఒక మంచి బ్రాంచ్ ని చూజ్ చేసుకోవాలి. ఎవడో చెప్పిండని ఎవరో అటు వెళ్తున్నాడని వెనకెళ్ళినాం అనుకో, ఓకేనా, లైఫ్ అంతా నాకుపోతుంది. గ్రాడ్యుయేషన్ నీ లైఫ్ ని డిసైడ్ చేసేది 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ కాదు, సినిమాల్లో డైలాగులు కొడతారు అంతే. నీ ఫ్యూచర్ డిసైడ్ చేసేది నిజంగా రియాలిటీ ప్రకారం గ్రాడ్యుయేషనే. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయింది అనుకుందాం, జాబ్ గ్రాడ్యుయేషన్ చూసే ఇస్తాడు కదా మనకి. 90% ఆఫ్ ది జాబ్స్ అన్ని కూడా గ్రాడ్యుయేషన్ లో నీకున్న స్కిల్స్ చూసే ఇస్తాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే జాబ్లు వచ్చే చాలా తక్కువ ఆపర్చునిటీస్, 10th అయిపోయిన వెంటనే జాబ్ చాలా తక్కువ ఆపర్చునిటీస్. రైట్. నేను వైభవ్ సూర్యవంశీ లెక్కలు చేస్తానంటే చెయ్యి, ప్రాబ్లం ఏం లేదు, కానీ దాన్ని నువ్వు బాగా ప్రూవ్ చేసుకోవాలి. అర్థమైందా? అచ్చా, ఓకే, పక్కన పెట్టేసే. ఓకేనా, జోక్స్ అపార్ట్ ఎవ్రీబడి. ఖచ్చితంగా ఒక ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. నీకు నచ్చిన బ్రాంచ్ ఏంటి? చాలా మందికి అసలు టాప్ కాలేజీ తెలియదు. టాప్ 10 కాలేజెస్ ఏంటి, టాప్ 20 కాలేజెస్ ఏంటి, దాని నాకు సీట్ వస్తుందా రాదా, ఫస్ట్ ఏ కాలేజీలో పెట్టుకోవాలి, దాని తర్వాత ఎవరికి ఏం తెలియదు. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. తెలియదా? కామెంట్ బాక్స్ లో సార్ ఒక ఓ వేసుకోండి, సార్ సూపర్, అట్లా పొగుడుతో ఒకటి చెప్పండి సార్, సూపర్ సార్ ఒకటి చెప్పండి సార్, చేసేస్తాను వీడియో. ఓకే, అలా పొగడకున్నా ఏం కాదు కానీ. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, చిల్ అవ్వండి, ఏం తెలియకపోయినా అడగండి. అజయ్ సార్ ఉన్నాడు, కంగారేం పడకండి రా పిల్లలు, నేను మీకు దగ్గరుండి అన్ని హెల్ప్ చేస్తాను. ఓకేనా? చలో, టాప్ 10 కాలేజెస్ ఏంటి, టాప్ 20 కాలేజెస్ ఏంటి, టాప్ 20 కాలేజీలో సిఎస్ లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి అప్రాక్సిమేట్లీ. ఓకేనా? లాస్ట్ ఇయర్ డాటాని పిల్లలు మీకు చూపిస్తూ నేను చెప్తాను అప్రాక్సిమేట్లీ ఎంత వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉందో చెప్తాను. ఈసీలో సీట్ రావాలి ఎంత చెప్తాను, సిఎస్సికి సంబంధించిన కోర్ బ్రాంచెస్ లో సీట్ రావాలంటే ఎంత చెప్తాను, ఎలా చెప్తాను. సో దానికంటే ముందు నేను చెప్తాను, అరే పిల్లలు ఒకటి మాత్రం క్లియర్, ఈ బ్రాంచ్ బెస్ట్, ఆ బ్రాంచ్ ఏ బ్రాంచ్ బెస్ట్ కాదురా నాన్న, మీకు ఏ బ్రాంచ్ అయితే నచ్చుతుందో అదే బ్రాంచ్ బెస్ట్. నీ ఇష్టం ప్రకారం బ్రాంచ్ వెళ్ళాలి కానీ ఇంకేదో చూసి ఆ బ్రాంచ్ లోకి నువ్వు వెళ్ళి చదువుకోవద్దు. నీకు 4-5 సంవత్సరాల ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నీకు ఏది నచ్చితే దాంట్లోకి వెళ్ళు. నేను చెప్తాను సిఎస్సి ఫ్యూచర్స్ ఏంటి, సిఎస్సి మనకి కంప్యూటర్ సైన్స్ తీసుకుని దాని ఫ్యూచర్స్ ఏంటి, ఐటీ తీసుకుని దాని ఫ్యూచర్స్ ఏంటి, ట్రిపుల్ ఈ తీసుకుని దాని ఫ్యూచర్స్ ఏంటి, మెకానిక్ తీసుకుని దాని ఫ్యూచర్ ఏంటి, ఈసీ తీసుకుని దాని ఫ్యూచర్ ఏంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే దాని ఫ్యూచర్స్ ఏంటి, అది చెప్తాను అంతే. మీరే సొంతగా చూజ్ చేసుకోవాలి. రైట్. పేరెంట్స్ ఫోర్స్ వాళ్ళను, అన్నయ్య ఫోర్స్ ఎప్పుడు అదే వాళ్ళు ఎవరి పిల్లలు పట్టించుకోకూడదు. కన్విన్స్ చేసి వాళ్ళందరినీ నీకు నచ్చిందే నువ్వు తీసుకోవాలి. రైట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో ఓ వేసుకోండి. బాయ్ ఎవ్రీబడి.